హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. ఈరోజైతే అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే రక్షాబంధన్ చాలామంది చాలా సంతోషంగా అయితే జరుపుకుంటారు. ప్రతి పుట్టింటికి వెళ్ళి అన్నయ్యలకి తమ్ముళ్ళకి చాలా ప్రేమగా అయితే రాఖీలు అయితే కట్టుకుంటారండి. ఈ సంవత్సరం అయితే నేను మిస్ అయ్యాను. ఎందుకంటే మేము ఉండేది చాలా దూరం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అందరికీ మా పెద్దమ్మ కొడుకులకి, చిన్నమ్మ కొడుకులకి, బాబాయ్ కొడుకులకి, పెదనాన్న కొడుకులకి, మొత్తం అందరికీ నాకైతే చాలామంది అన్నయ్యలు తమ్ముళ్ళు చాలామంది ఉన్నారండి. నేనైతే చాలా మిస్ అయ్యానమాట. ఇదిగోనండి మా పాప అయితే ఈరోజు వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది. మా బాబాయ్ అయితే డ్రెస్ తీసుకున్నాడు వాళ్ళ సిస్టర్కి. తనకైతే డ్రెస్ అయితే బహుమతి ఇచ్చాడనమాట. హ్యాపీ రక్షాబంధన్. తర్వాత నేను అందరినీ మిస్ అయ్యానని చెప్పాను కదా, అందుకే నేను కూడా ఏం పర్వాలా, నా కొడుకైతే ఉన్నాడు కదా దగ్గరలో, వాడే కదా నాకు అన్నీ అంటే అట్లా ఫీల్ అవి ఇంకా మా బాబుకి అయితే నేను కట్టేసుకున్నాను అనమాట రాఖీ. చాలా సంతోషం అనిపించింది. అయితే కొంచెం బాధ అనిపించింది, వెళ్తే బాగుండు కదా అంటే. నేను 1 వీక్ ముందే వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా అందుకనే వెళ్ళలేదనమాట. అందుకే ఇక అన్నైనా తమ్ముడైనా తమ్ముళ్ళైనా నా కొడుకులో చూసుకుని నా కొడుకుకి అయితే నేను రాఖీ అయితే కట్టానండి. చాలా బాగా అనిపించింది అనమాట. నా కొడుకును కూడా నిన్ననే తీసుకొచ్చానండి హాస్టల్ నుంచి. తీసుకొచ్చి నైట్ షాపింగ్ చేసి మంచిగా ఉన్నంతలో మేమైతే చాలా బాగా రాఖీ అయితే చేసుకున్నాం అనమాట. మీరందరూ ఎలా చేసుకున్నారో వీలుంటే చిన్న కమెంట్ అయితే చేయండి. ఇంకేంటండి, రాఖీ పండక్కి అందరూ మంచిగా ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరేమన్నా స్పెషల్ చేసుకున్నారో వీలుంటే కమెంట్ అయితే చేయండి, ఓకేనా? మరి మేమైతే చాలా బాగా సంతోషం అనిపించింది. తర్వాత పైకి వెళ్ళి మంచిగా ఫొటోస్ కూడా దిగామండి. చాలా మా ముగ్గురులో మేమే మంచిగా సంతోషంగా అయితే ఎగురుకుంటూ సంతోషంగా చేసాం. మళ్ళీ దానికి తగ్గట్టు వర్షము మబ్బు పట్టి మంచిగా వర్షం అయితే వచ్చిందనమాట. మేమిద్దరం కట్టాక తర్వాత పక్కన మా బుజ్జి పాప ఉందండి, మా పక్కకే రెంటుకుంటారు వాళ్ళు కూడా, క్యూటీ పాప. వాళ్ళైతే నైటు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట రాఖీ కట్టడానికి పొద్దుటే. అయితే మేము మా పాపకి అయితే ఏమీ తీసుకోలేదు గిఫ్ట్ అనేది, తర్వాత అయితే ఇచ్చామన్నమాట. ఆ టయానికి మార్నింగ్ కట్టే టయానికి మేము మార్నింగ్ టైంలో కట్టలేదండి, మధ్యాహ్నం టైంలో కట్టామన్నమాట రాఖీ. అయితే ఆ పాప కూడా వచ్చేసింది అనమాట ఆ టైంకి. శ్రీరాముని అన్నయ్య అని పిలుస్తుంది ఆ అమ్మాయి కూడా, చిన్న పాప కూడా రాఖీ కట్టిందనమాట. చాలా సంతోషం అనిపించిందండి ఆ చిన్న పాప రాఖీ కడుతుంటే. పాపకి ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంటే ప్రస్తుతానికైతే చాక్లెట్ ఇచ్చాడు. మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళిన తర్వాత తనకు ఏదో చాక్లెట్ అయినా ఏదైనా ఇంకోటి ఏదైనా తీసుకుని ఇద్దాంలే అనేసి ఇంట్లో ఉన్నది ప్రస్తుతానికైతే చాక్లెట్ బహుమతికి ఇచ్చాడనమాట ఆ పాపకి. ఇంకేంటండి, మీరు ఎలా చేసుకున్నారో వీలుంటే కమెంట్ చేయండి, ఓకేనా? మరి ఈ రాఖీ కట్టిన తర్వాత పైకి వెళ్ళి చాలా ఫోటోలు అయితే తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను వచ్చేసి ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. ఈరోజైతే చాలా పని అయిందండి. బ్లౌజులు కుట్టడము, శ్రావణ మాసం కదా, నాకైతే అస్సలు ఖాళీ ఉండలేదు. తీరిక చేసుకుని అన్నీ చేసుకోవాలండి, నేనే చేసుకోవాలన్నమాట. అయితే ఈరోజైతే సేమియా పాయసం అయితే చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ రాఖీ కట్టిన తర్వాత. హాయ్ పిల్లలు, హాయ్ 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 అండి. ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. వెదర్ అయితే సూపర్ ఉంది, వర్షం పడుతుంది. మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాం పైకి అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రాఖీ కదండి, రాఖీ పౌర్ణమి. ఈరోజు అయితే రాఖీ సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో చేసుకున్నాము. మా బాబునైతే హాస్టల్ నుంచి తీసుకొచ్చాను. చూడండి మా బాబునైతే తీసుకొచ్చాను. హాయ్ నానా. హాయ్. చూసారా నా కొడుకు, నా బంగారు తండ్రి. ఇదిగోనండి నా బిడ్డ అయితే. హాయ్ మమ్మీ. మేమైతే రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి. రాఖీ చాలా బాగా అయింది. ఇట్లా మీదికి ఫొటోస్ తీసుకుందామని వచ్చాము. చూసారా అసలు మబ్బు కమ్ముకొని వచ్చింది, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి.
వెదర్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికే కాదు దేనికైనా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో మీకు ఇది చూపించడం అయితే నేను మర్చిపోయాను. అప్పట్లో మా డాబా పైన మొత్తం అంతా ఓపెన్గా ఉండేది. ఇప్పుడు చూడండి ఇట్లాగ మా ఓనర్స్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒకటేమో స్టోర్ రూమ్ కింద వేసారనమాట. చాలా నీట్గా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మంచి చేశారనమాట. చూసారా మా పిల్లలు లొల్లి చిన్నపిల్లలా కొట్టుకుంటారండి. వీళ్ళుంటే ఇదే బాధ, ఎప్పుడు కొట్టుకోవడమే. ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు నవ్వుకుంటారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలియదు పిల్లలు. ఇదిగో మేము ఫొటోస్ అవి తీసుకోవడానికి వచ్చాము. ఇగో చూడండి మంకీ కూడా ఉంది అక్కడ. చూసారా మంకీ కూడా ఉంది. వర్షం అయితే పడుతుందండి, ఇక కిందకి వెళ్ళిపోతాము. సూపర్ ఉందన్నమాట, చాలా 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 బాగుంది. నేనైతే ఇక్కడ అయితే వీడియోస్ తీద్దాం అనుకుంటున్నానండి. ముందు అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు వచ్చేసి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే రక్షాబంధన్ కదా, ఈరోజైతే ఇంట్లో ఏదో ఒక స్వీట్ అయితే చేయాలి. అందరికీ తెలిసిందేనండి, నేను రోజైతే సేమియా పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను, సేమియా పాయసం అయితే చేస్తానండి. మనం ముందుగా అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో జీడిపప్పు, కిస్మిస్, సేమియాలు కూడా వేయించుకోవాలన్నమాట. జీడిపప్పులు వేయించేసుకోవాలి ఫస్ట్ ముందుగా, కిస్మిస్లు కూడా వేసేసుకోవాలి. సేమియాలు వేయించేసుకోవాలి. చాలామంది సేమియా పాయసం కూడా సేమియాలు నీళ్ళల్లో ఉడకబెట్టి కాగిన పాలల్లో వేస్తారండి. అయితే ఎందుకు అని నేను అడిగాను, ఎందుకు అలా చేయడం అని అంటే వాళ్ళకి పాలు అనేది పగిలిపోతాయంట. మరి ఎందుకు పగిలిపోతాయి మాకైతే తెలియదండి. ఎందుకంటే నేను ఎప్పుడు అలా చేయలే, నేను ఎట్లా వేయించుకుని డైరెక్ట్ పాలు వేసుకుని మంచిగానే చక్కెర వేసిన తర్వాత ఉడికిస్తాను. సేమియాలు వేసిన తర్వాత ఉడికిన తర్వాత చక్కెర వేసి కూడా నేను చాలాసేపు అయితే ఉడికిస్తాను. అయినా కూడా నాకు ఎప్పుడైతే పగలదు. అయితే వాళ్ళకి ఒకసారి ఎప్పుడో అయి ఉంటుంది, అదే భయానికి వాళ్ళు అలా చేస్తారనమాట. అలా మనకి నీళ్ళలో ఉడకబెట్టుకుని చేసుకునే కన్నా మనకి ఇలా పాలలో ఉడికితేనే బాగుంటుందండి టేస్ట్ సేమియా పాయసము. నేను అలా చాలామంది చేయడం చూశాను. పాలలు ముందు నీళ్ళలో ఉడకబెట్టేస్తారు పాయసం, నీళ్ళలో ఉడకబెట్టి పాలు వేరేగా కాగబెట్టి ఆ రెండు మిక్స్ చేస్తారనమాట. అలాగే ఏం అవసరం లేదండి, మనకి సేమియాలు కూడా వేగిపోయినాయి. దీనిని బాగా ఎర్రగా అయితే వేయించుకోను, కొంచెం అట్లా పచ్చి స్మెల్ పోయే వరకు వేగితే సరిపోద్ది అనమాట. నేను ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటా. ఇప్పుడు అయితే పాల ప్యాకెట్ వేస్తాను. ఇవి చిక్కటి పాలు కదండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇందులో. చూడండి ఈ పాలు మరిగిన తర్వాత మనము ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం అయితే వేస్తానమాట. కొంచెం మరగనవసరం లేదు, కొంచెం మనకి బబుల్స్ బుడగలు వస్తాయి కదా, ఆ స్టేజ్లో ఉండగా ఇవి వేస్తే ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి ఇవి ఉడికిపోతాయి అనమాట. ఉడికిన తర్వాత సేమియాలు యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం తీసేసుకోవచ్చు. నేను పాలు పొంగు రాకుండానే వేసానండి సగ్గుబియ్యము, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. మనకు పొంగు వచ్చి ఒక 5 నిమిషాలు ఉడికేసరికి మనకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం ఉడికిపోయాయి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము సేమియాలు
ఇదిగో చూడండి, మనకైతే పాయసం ఉడికిపోయింది. సేమియా నేనైతే చిక్కగానే చేశానండి, తక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట. ఎక్కువ నీళ్ళు పోసుకోలేదు, బాగుంటుంది ఇలా చేసుకుంటే. చక్కెర మనకి మీరు ఎంత తీపి తింటే అంతలా వేసుకోవాలన్నమాట. మేమైతే బాగా ఎక్కువ తినము, బాగా తక్కువ తినమండి, సమానంగా వేస్తాను నేను. మనకి ఇలాచి 4 ఇలాచీలు వచ్చేసి నలిపేసుకున్నాను నేను, మెత్తగా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇవి కూడా వేసేసుకున్నాను. ఇంతేనండి, మన పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి, పాలేం పగులుపోవు. నేను చేసినట్లయితే, నేను తెలిసిన వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు, చాలామంది పాలు పగిలిపోతాయని డౌట్ పడే వాళ్ళ గురించి చెప్తున్నాను. ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా, స్టవ్ అయితే బంద్ చేసేసాను. అంతేనండి, మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోనండి, మన వేడి వేడి పాయసం అయితే సర్వ్ చేస్తాను. ఓకే అండి, మన పాయసం అయితే, సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. దేవుడికి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము పిల్లలకి టేస్ట్ చూపించి నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇదిగోనండి, పాయసం టేస్ట్ అయితే చూస్తాను. చల్లగా అయింది. బాగుందా? సూపర్ ఉంటుంది. చిక్కడి పాలతో చేసిందండి, నీళ్ళు ఎక్కువ పోయలేదు. 1/2 లీటర్ పాలతో చేశాను. చాలా చాలా బాగుంది పాయసం అయితే. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, ఈరోజు స్పెషల్ ఇదేనండి, ఇంకేం చేయట్లేదు. బాగా వేడుందండి. ఇదేనండి రాఖీ పౌర్ణమి స్పెషల్ అయితే సేమియా పాయసం అయితే సరిపెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము. రాఖీ కట్టేసి పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని అలా ఇలా కాసేపు ఎగిరేసామండి. ఎంజాయ్ చేసేసాము. ఈరోజు అయితే రాఖీ పౌర్ణమి స్పెషల్ సేమియా పాయసం కూడా చేసేసాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్.